ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. కీర్తనల గ్రంథం 128వ కీర్తన మొదటి వచనం మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి కొరకు ప్రభు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించి వారిని నిత్యం ఆయన కనికరించే దేవుడు. కీర్తన 147:11 చూస్తే, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారిని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడంట. ఆయన కృప ఎప్పుడు వారికి తోడుగా ఉంచుతాడంట. అంతేకాదు ఆయన యందు భయభక్తులు గలవారు ఎడల ప్రభు ఎప్పుడు జాలిపడుతూ ఉంటాడు. ఒక తండ్రి తన బిడ్డల ఎలా జాలిపడిన రీతిగా తన యందు భయభక్తులు గలవారి ఎడల దేవుడు జాలిపడుతూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను అధికంగా ఆనందించేవాడు ధనుడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు ధన్యత మనం కలిగి ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. మరి ఆ విధంగా ఉండటం వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. 115వ కీర్తన 13వ వచనం చూస్తే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన ఎలా జాలిపడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని అంతగానో అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి అది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా దేవుని భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-3 వరకు చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపన మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు దేవారాత్రం నేను ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుండగా, యెహోవా యందు భయభక్తులు గల వారు ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పరచబడతారని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము కూడా ప్రభు యందు నమ్మిక ఉంచి సంపూర్ణంగా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ముందుకు సాగిపోదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ బిడ్డలు అందరం మేము కూడా నీ సన్నిధికి వస్తున్నాం. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం మాకు నేర్పించండి. నీ త్రోవ నడవటం మాకు నేర్పించండి. మీరు మా హస్తాన్ని పట్టుకొని మాకు ముందుండి మీరు నడిపించండి నాయన. నీ ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రలుగా చేయి, నీలో నిలిచి ఫలించే అనుభవం మాకు దయచేయి నాయన. ప్రభా, మా జీవితాల్లో ఈ దినమంతా మేము చేయి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. నిత్యము నీ కృపాక్షాలు మాకు తోడుగా ఉంచి నడిపించి మా అవసరతలన్నీ మీ నామంలో తీర్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.